చెప్పింది ఏంటంటే ఆంధ్ర కార్మికులంతా ఆంధ్రాలో ఓట్లు రద్దు చేసుకొని తెలంగాణలో ఓట్లు చేర్పించుకోనండి. అక్కడ పాలనకు ఇక్కడ పాలనకు చాలా తేడా, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మేడే నాడు మీకు ఒక తీపి కబురు చెప్తామన్నారు. అంటే మేడే నాడు కార్మికులను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రకటన చేయబోతున్నారు. అంటే ఒక మంచి స్కీమ్ని ఇవ్వబోతున్నారు. నెంబర్ 1. ఇక అక్కడ ఓట్లు రద్దు చేసుకొని ఇక్కడికి రాండి అని అంటే మీరు అక్కడ ఉన్న కుటుంబాలు మీరు తట్టాబుట్టా సర్దుకొని మీరు ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ జీవనోపాధి కొనసాగించండి అని చెప్తున్నారు. వారు అన్న మాటలో 100కి 100% వాస్తవం ఉంది. ఎందుకు అని అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. అందుకని ఎవరైనా చదువుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే, ఉద్యోగం చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే, వ్యాపారం చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే, అడుక్కోవాలన్నా కానీ ఇక్కడికి రావాల్సిందే. ఎందుకనంటే అక్కడ అడుక్కోవడానికి కూడా వేసేవాళ్ళు ఉంటారు కదా, అందుకని అడుక్కోవాలన్నా కానీ ఇక్కడికి రావాల్సిందే. 2 వారన్నట్లుగా సరే ఎంప్లాయ్మెంటు ఏమైనా అనొచ్చు, తప్పులేదు. ఎందుకనంటే 9 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అక్కడ రాజధాని లేదు, అక్కడ ఇంతవరకు పోలవరం లేదు, 9 సంవత్సరాలు అయింది. ఇక్కడ రాజధాని అద్భుతంగా అభివృద్ధి చెందింది, కొత్త సెక్రటేరియట్ కట్టారు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టలేకపోయారు. ఇలాగా అక్కడ వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ హబ్ ఉంది, ఫార్మా హబ్ ఉంది. ఇలా లెక్కేస్తా పోతే 99 అంశాలలో ఇక్కడ ముందుకు వెళుతూ ఉంది. అక్కడ వెళ్ళేది ఏదన్నా ఒకటే అరా ఉంది అంటే అది ఒకటి బటన్ నొక్కటం మినహాయించి మిగిలింది ఏమీ లేదు. ఇలాగా చాలా కంపారిజేషన్స్ ఉన్నాయి. అందుకని ఆయన అన్న పాయింట్లో ఎక్కడా కూడా విపరీతమైనటువంటి చూడాల్సినటువంటి అర్థం లేదు. ఆయన మంచి సూచనే చేశారు, మంచి మార్గాన్ని ఎంచుకోమన్నారు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం కదా. నీళ్లున్న దగ్గర పోయి పంట వేస్తాం కానీ నీళ్లు లేని దగ్గర పోయి పంట వేస్తామా? ఏం కదా. ఇసుకలో మనం పంట వేసి పంట పండించాలనుకుంటామా? పండించాం కదా. మాగాణం ఉన్న దగ్గర లేకపోతే ఎక్కడైనా నీళ్ళున్న దగ్గర పంట వేస్తాం. అలా అన్నమాట. వారు చెప్పిన దాంట్లో అంత వ్యత్యాసం ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం అని అంటే అది ఒకసారి బయట ప్లే చేయండి హరీష్ రావు గారు. ఇతర రాష్ట్రాల వల్ల వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఆంధ్రకు తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదా లేదా? ఎప్పుడైనా మీరు పోతారు కదా పండుగకు పోయినప్పుడు, ఆడ రోడ్ల పరిస్థితి ఏంది, అక్కడ దవాఖాన్ల పరిస్థితి ఏంది, అక్కడ ఇంకోటి ఏందో మీకు తెలియదా? అన్నీ చూసింది మీరు. మరి మీరు కూడా మరి ఆడేందుకు ఓటు ఈడెందుకు ఓటు ఆడ బంద్ చేసుకొని ఈయనే రాసుకోరు సపరేట్గా, దాన్ని రద్దు చేసుకోండి. మీరు కూడా మా వాళ్ళే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామయ్యే ప్రతి కార్మికుడు తెలంగాణలో అంతర్భాగమే, వేరు కాదు. ఇతర రాష్ట్రాల వల్ల అజిత్ గారు ఏం తప్పే ఉంది? ఆయన చెప్పిందంటే కరెక్ట్గా అని చెప్పారు కదా. 100కి 100% కరెక్ట్ వంశీ గారు. ఎందుకంటే ఒకటి ఆయన అన్నది 2 మాటలు వంశీ గారు. అక్కడ పాలన, ఇక్కడ పరిపాలన. అసలు ముందు మీరు ఆలోచించండి 2 కూడా చూసి అని చెప్పి చెబుతూ, మీరందరూ కూడా ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మీరందరూ కూడా తెలంగాణలో అంతర్భాగమే. అసలు అక్కడ పరిపాలనకి ఇక్కడ పరిపాలనకి భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత అంతరం ఉంది. కాబట్టి మీరు ఇక అక్కడికి వెళ్ళొద్దు. ఓట్లు అక్కడ ఓట్లుంటే అక్కడ రద్దు చేసేసుకొని అందరూ కూడా ఇక్కడ ఓట్లు నమోదు చేసుకోండి, ఇక్కడే ఉండిపోండి అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. బాగానే చెప్పారు, తప్పలేదు కదా. నాకైతే కరెక్ట్ గా చెప్పారు వంశీ గారు. ఒక మంచి పరిణామం కూడా అది. ఎందుకంటే నిజంగానే అందరూ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న పాలకులు దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఎంత ఇదిగా చెప్పారు అంటే, ఇంతకుముందు ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి. అక్కడ పవర్ లేదు, ఇక్కడ పవర్ ఉంది, అక్కడ ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ అంతకుముందు 1 ఎకరం ఇక్కడ 4 ఎకరాలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎకరం అక్కడ 5 ఎకరాలు కొనుక్కుంటున్నారు. అసలు అక్కడ రోడ్లు బాగాలేవు, అక్కడ మద్యం బాగాలేదు, అక్కడ ఇది లేదు అది లేదని ఇట్లా చాలా వచ్చినాయి. ఇన్ని వచ్చినా కానీ మేమే అద్భుతం, మేమే అభోగం అని చెప్పని ఇప్పుడు మనం బయట వాళ్ళు విమర్శిస్తే అదొక పద్ధతి అజిత్ గారు, ఇంట్లో వాళ్ళు విమర్శిస్తే ఇదొక పద్ధతి, సరే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం వాళ్ళు కంపేర్ చేసి విమర్శిస్తే ఇదొక పద్ధతి. ఇలా ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కానీ మనకు అర్థం కావట్లేదు అని అంటే అసలు మనల్ని మనం ఎలా చూసుకోవాలి, మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో
ప్రజానీకం అర్థం చేసుకుంటే బెటర్ ఏమని అనిపిస్తూ ఉంది. అందరికి మేడే నాడు చాలా తీపి కబురు కూడా ఒకటి కేసీఆర్ గారు మేడే రాదు రోజు చెప్పినా కానీ అర్థం కాదు అజిత్ గారు. చెవిటి వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాడికి ఎక్కడ వినిపించిద్ది, ఏం అర్థమైద్ది, అర్థం కాదు కదా. ఇక్కడ అదే సమస్య, రాష్ట్రానికి రాష్ట్రం చెవిటి దీంట్లో ఉండిపోయింది. అందుకని ఎవరు ఏం చెప్పినా ఏమి అర్థం కాదు. అంటే విమర్శలకి ప్రతి విమర్శలు చేయటం కాదు, పనిలో ఆదర్శవంతంగా చూపించాలి, ఆచరణలో చూపించాలి, ప్రతిభలో చూపించాలి, ప్రజల యొక్క కష్ట సుఖాలు లేదా ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో చూపించాలి. ఇవాళ రాజధాని ఉన్నట్లయితే ఈ కామెంట్ రాదు కదా, పోలవరం అయినట్లయితే ఈ కామెంట్ రాదు కదా, ఇండస్ట్రీస్ ఉన్నట్లయితే ఈ కామెంట్ రాదు కదా. ఇన్ని రకాలుగా ఇన్ని అవమానాలు పడడానికి కారణం ఎవరు? ప్రభుత్వ పాలకులు కాదా? ఇంత నిస్సిగ్గుగా చేసినటువంటి పనులు కాదా? దీనివల్ల కదా నష్టం. సరే అజిత్ గారు, ఎందుకు మనం ఎన్ని చెప్పినా ఇవన్నీ మన కంఠ శోష తప్పితే ఏం కనపడదు. సరే అజిత్ గారు, రైట్, సంతోషం.